మనం కొన్ని వారాలు ధ్యానం చేస్తాం. మన సార్వత్రిక సంఘ వాగ్దానం కనుక ఆ రోజు మరి మీరు ఏం చెప్పుకున్నారు, ఆ రోజు దేవుడు ఏం ప్రేరేపించినాడో నాకు తెలియదు కనుక ఈ వాక్యాన్ని మనం కొంతకాలం ధ్యానం చేస్తాం. చదువు 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నీకు తోడైయుండును, నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందకము. ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ పాటలు మా వెనుకలు దేవునికి రంగించేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటిది, నీ ముందర నడుచువాడు. అసలు ఆయన ఎందుకు ముందు నడవాలనుకుంటున్నాడు? మనుషులకు దేవునికి ఉన్న వ్యత్యాసం ముందు తెలుసుకోవాలి. మనుషులు రే నువ్వు ముందు పోరా, నీ వెనక మేము ఉన్నాం అంటారు. మనుషులు ఏమంటారు చెప్పండి? వాడు కనపడుతున్నాడంటే రే వాడి వెనక ఎవడున్నాడు కనుక్కొని రా. వాడి వెనక బీజేపీ ఉందా, వాడి వెనక ఆర్ఎస్ఎస్ ఉందా, వాడి వెనక బజరంగ బలి ఉందా, వాడి వెనక ముఖ్యమంత్రి ఉన్నాడా, ప్రధానమంత్రి ఉన్నాడా, రాష్ట్ర మంత్రి ఉన్నాడా, అసలు రాష్ట్రపతి ఉన్నారా, లేదు వాడి నెట్వర్క్. కానీ భౌతికంగా వాడిని వెనుక ఉంటారు. దానికి ఆపోజిట్ దేవుడు అంటే ఎక్కడ ఉంటాడంట? ముందుండి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? 23వ కీర్తన 6వ వచనం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకుతున్నప్పుడు ఎదురుగా చూసి చదవండి అయ్యా. ఎదురుగా చూసి చదవలేదా? ఏది ఎదురుగా వాక్యం? 6వ వచనం కనబడతలేదా? లాస్ట్ వాక్యం ఏంటిది? 23:6 చదవండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. వెంట వచ్చేది ఎవరండి? కృప, క్షేమం. కృప అంటే ఎవరు? క్షేమం అంటే ఎవరు? అదే ఇప్పుడు నడిచేది ఎవరు? నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము, నీ వెలుగు నీ సత్యము బయలుదేరనిమ్ము. అంటే వెలుగు ఎవరు? సత్యం ఎవరు? కృప ఎవరు? క్షేమం ఎవరు? ఇప్పుడు ప్రకటన ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించును. అంటే ఎందుకంటే వచ్చేది మన ముందు నడిచేది ఎందుకు? జీవపు జల నదుల బుగ్గల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇది చాలా పెద్ద టాపిక్. ఆయన మనం ముందు నడిస్తే ఏం జరుగుతుంది అనేది మాత్రం చూస్తాం. ఎక్కడికి నడిపిస్తాడు అనేది ఈరోజు మనం చూడం. ఆయన మన ముందు ఎందుకున్నాడు, మన వెనక ఎందుకు ఉండకూడదు, మన కుడి ప్రక్కన ఎందుకు ఉండకూడదు, మన ఎడమ ప్రక్కన ఎందుకు ఉండకూడదు, మన పైన ఎందుకు ఉండకూడదు, ఆయన మన ముందు ఎందుకు ఉన్నాడు. ముందు ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ముందు ఉండటం వల్ల ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు,
ముందు ఉండటం వల్ల ఏం చేయాలనుకుంటున్నాను, ముందు ఉండటం వల్ల ఏమి మనము వాటిని తీసుకోవాలని కోరుకుంటున్నాను అనే విషయాలు మనం త్వరగా ఒక 10-20 నిమిషాల లోపే వాటిని చూద్దాం. మన సమయంలో సమయం అయింది కాబట్టి త్వరగా వాటిని మనం ముగించుకుంటాం. చూడండి, ఎందుకు ముందున్నాడు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిది మూలవచనం ఏంటి? 31:8 అంతేనా? మంచి చూడండి, కీర్తన 18:32 ఒకరు చదవండి. మత్తయి సువార్త 2:16-17 ఒకరు చదవండి. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. మొట్టమొదటిది యథార్థ మార్గము. అదే మార్గం యథార్థవంతమైన మార్గం. అందుకని పాట, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఏ మార్గం? ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఒక పాట ఉంటుంది. ఆ పాట ఏంటంటే, సిలువ చింతపురం అనే పాట. అదే పాట, సహోదర సహోదరి సిలువ చింతపురము, సిలువ చింతపురం. అక్కడ ఏముంటుందంటే, మరణ మార్గాన వెళ్ళదవా. ఏ మార్గంలో వెళ్తున్నారంట? ఈరోజు యువత ఏ మార్గంలో వెళ్తున్నారు? మరణ మార్గాలు. 31వ తారీఖు ఎంతమంది చనిపోయారో, ఎన్ని బైకులు యాక్సిడెంట్ అయినామో, ఎంతమంది హాస్పిటల్లో చేరారో, కాళ్ళు ఎరిగి, చేతులు ఎరిగి, కొట్టుకుపోయి, దెబ్బలు తగిలి, తల పగిలి, బైక్ బ్రస్ట్ అయిపోయి, స్కిడ్ అయిపోయి, యాక్సిడెంట్ అయ్యి కొంతమంది దాన్ని చనిపోయిన వారు కూడా. కాబట్టి మార్గం అలాంటిది. అదే మార్గం మరణ మార్గానికి వెళ్ళిపోతూ ఉన్నారు. సరైన మార్గం కావాలి మనకు. ఆయన మన ముందుంటే మనం ఆయన వెనకాల పడిపోతాం. అంటే సరైన ఆదికాండము 24:30 సరైన మార్గంలో ఆయన నన్ను నడిపించాడంటాడు. మార్గమే సరైందంట. 24 అవచనం చూడండి కరెక్ట్గా. ఏ మార్గం ఉంటుంది? సరైన మార్గం. 48 వచ్చిన 48 కానీ 49 కానీ చూడండి. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, నా యజమానుని దేవుడిని యెహోవాకు స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గం తప్పితే దొరికేది కాదు. రేపుక సరైన మార్గంలో ఆగుడు లేదు. ఉంటే చెప్తాం అనుకున్నా. బిల్లు కూడా దొరికేది కాదు. సరైన మార్గం తీసుకోబట్టి దొరికింది. లేదంటే కానిస్టేబుల్ చేసుకున్నాడు. అంతేనా? అంతే. సరైన మార్గం ఒక్కోసారి మనకు తెలియకుండా
అది తప్పులా ఉంటుంది ఇతరులకు చూసినప్పుడు, కానీ అది సరైన మార్గం. అదే మార్గం. కాబట్టి నేనేమంటానంటే, సరైన మార్గంలో దేవుడు మనం తీసుకెళ్తాడు ఒక్కోసారి. అది సరైన మార్గం అని మనకు తెలియదు, మనుషులకు కూడా అది తెలియదు. అది వేరే మార్గం, అది తప్పు మార్గం అనుకుంటాం మన దృష్టికి, కానీ దేవుని దృష్టికి అది సరైనది. ఎటో పోవాల్సినాడు ఈ ఎలియాజరు ఎటుపోయినాడు? సరైన మార్గం. అందుకంటున్నాడు, ఆయన నన్ను సరైన మార్గంలోనే నడిపించాడు. ఈయన నడవలేదు, సరైన మార్గంలో నడిచాడు ఆయన. నా దూత నీకు ముందుగా పంపుతాను. ఎందుకని? సరైన మార్గంలో నేను నడిపించాలా, లేదా తొలగిపోతాం. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్తలో సరైన మార్గమా, తొలగిపోయినారో చూడండి. మార్గం విడిచిపెట్టారా, మార్గంలో వెళ్ళారో చూడండి. ఒక్కోసారి సరైనది అనుకుంటాం, ప్రమాదం కొని తెచ్చిపెడతాం. 2 అధ్యాయం 2వ వచనం మత్తయి సువార్త. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజ. ఇప్పుడు నక్షత్రము వారిని సరైన మార్గంలో నడిపించింది. కానీ వీళ్ళేం చేశారంటే మళ్ళీ ఏరోదు దగ్గరికి పోయినారు. సరైన మార్గంలో నడిచినప్పుడు ఆ నక్షత్రం ఎట్టిపోతే అడిపోయింటే సరిపోయింది కదా. నక్షత్రాన్ని చూసే కదా వచ్చింది. ఇప్పుడు మార్గం తొలగిపోయినారు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? 16-17 వచనాలు చదవండి. ఆ జ్ఞానులు నన్ను అపహసించునని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తన జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల యందు 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలు అందరూ ఏం చేశారంట? చంపేయడానికి ఎవరు కారకులైనారు? జ్ఞానులే. నక్షత్రం చూసినట్టు పోవచ్చు కదా, పోలే. బుద్ధిహీనంగా సరైన మార్గం చూపిస్తుంటే అడుగోపడి ఇంటిపోయినారు. రాజు పుడితే ఆడ పుడుతున్నారు అనుకున్నారు, రాజు ఇంట్లో పుడుతున్నాడు. పుట్టింది ఆడ, ఉండింది ఎక్కడ? ఇప్పుడు చదువు 17 వచ్చింది. అందువలన రామాల అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదనధ్వని కలిగెను. తన పిల్లల విషయమై ఇప్పుడు 11 వచ్చింది చదవండి. 2 అధ్యాయం 10 వచనం. వారు నక్షత్రమును చూచి మళ్ళీ ఇప్పుడు నక్షత్రం కాడికి వచ్చినారు. అర్థమైందా? కొన్ని వేలు లక్షల మంది మరణానికి కారకులవుతూ వచ్చారు బుద్ధిహీనంగా. అంటే ఏమైంది? సరైన మార్గం వెళ్ళలేదు వాళ్ళు. నక్షత్రం చూపించినట్టు పోలేదు, మార్గం తొలగిపోయినారు. కాబట్టి ఏమైందంటే మరలా నక్షత్రం దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చదువు 10 వచనం. అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి దానికంటే ముందు 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం శిశువుడిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు. అది ఎందుకు ముందు నడిచింది? దేవుని సన్నిధైనా, దేవుని దూతైనా, దేవుడైనా ఎందుకు ముందు నడుస్తారు? ఆయన మనకు పైలెంటారు, ఆయన మనకి ఎక్స్కార్ట్. ఇలా వచ్చింది. ఎక్స్కార్ట్ ఎక్కడి నుంచి పుట్టింది అనుకున్నారు? ఒక ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ తెలుసా మీకు? బైబిల్ నుంచి వచ్చింది. ఎక్స్కార్ట్ ముందు పోతుంటే వెనకపోతాడా? అని శబ్దాలు చేసుకుంటూ పోతుంటే సైడ్ ఇచ్చేది అన్ని వాహనాలు. అవునా కదా? అంటే దేవుడు నిన్ను ఏ స్థాయి నుంచాడో చూడండి, ఆయన నీకు ఎక్స్కార్ట్ అయ్యాడు. ఎప్పుడైనా అర్థమైంది ఈ వాక్యం? ఎన్నిసార్లు చదివి దాటి వెళ్ళిపోయాము. ఎవడైనా బోధించాడు అన్నమాట. ఆయన నీకు ఎక్స్కార్ట్గా మారాడు. ఎంత ప్రయత్నించాడో నీకు. ఆయన నీ ముందు నడిపించి
నీకు ఎటువంటి ప్రమాదము పొంచి ఉండకుండా మార్గం అంతా కూడా నీ కొరకే సిద్ధం చేశాడు. ఆయన నీ కొరకు ఒక ఎక్స్పర్ట్గా మారాడు. నీకు అంతటి ప్రొటెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరి మనం నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, నేను వెళ్ళిపోతా, అది నేను వెళ్ళిపోతా, నేను నీ ఎంట రాను, నువ్వు నా ఎంట రాను, నాకు నచ్చిన వాళ్ళ వైపు నేను వెళ్తా, నాకు నచ్చిన ప్రదేశం వైపు వెళ్తా, నాకు ఇచ్చిన పద్ధతిలో వెళ్తా. అందువల్ల మనకి ఎన్నో నష్టాలు, సొంత ప్లాన్, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? జ్ఞానులు. అందుకే కొన్ని వందల వేల మంది పిల్లలు చనిపోవడానికి కారకులు అవుతూ వచ్చారు. మనం కూడా నష్టపోయామంటే ఇదే కారణం. సొంత ఆలోచన, సొంత పద్ధతులు, సొంత విధానం. ఇది చేస్తే ఇంత డబ్బు వస్తుంది, అది చేస్తే ఇంత వస్తుంది, ఆ సైడ్కి పోతే ఇంత, ఆ పనికి పోతే ఇంత, ఆ ఊరికి పోతే ఇది, ఈ ఊరికి పోతే ఏముండదు. అది ఏముండదు. ప్రతిదీ దేవుని మార్గంలో, దేవుని పద్ధతిలో, దేవుని ప్రణాళికలు వెళ్తే ఏ నష్టం ఉండదు. మనకు నష్టం ఉండదు, మన కుటుంబానికి నష్టం ఉండదు, వేరే వాళ్ళకు కూడా. ఇప్పుడు జ్ఞానుల అవిధేయత వలన వేరే వాళ్ళందరికీ రామ మంగళార్పులు. ఎంతోమంది కుటుంబాల కుమారులు పసిబిడ్డను చనిపోయారు, ఏ నేరం చేయని వాళ్ళు కార్పులు అవుతూ వచ్చారు జ్ఞానం. అందుకే వారిని సరైన మార్గంలో నక్షత్రం నడిపించింది. ఆ శిశువు ఉన్న చోటికి, ఆ తల్లి ఉన్న చోటికి వచ్చి ఆగిందంట. అప్పుడు వెళ్ళి సామ్రాణి బోలము విప్పి ఆ శిష్యుని ఏం చేసినారు? ఆరాధించినారు. అంటే ముందైతే మార్గం తొలిగిపోయినారు. నక్షత్రం చూపిస్తుంది, దాని సొంత ఆలోచనలు వాళ్ళ జీవితంలోకి వచ్చేసినాయి. అందుకే రాజు కొడితే ఆడబడుతారు అనుకున్నారు. వీళ్ళు ప్రవచనాలు ఏమనుకుంటాయి? బెత్లెహేములో కొడుతారని చెప్పారు కదా. మళ్ళీ రాజులకి ఎందుకు పోయినారు? ఐగుప్తుకి ఎందుకు పోయినారు? ఏ రోజు దగ్గరికి ఎందుకు పోయినారు? అటువైపు పోవాల్సిన అవసరం ఏంది? బెత్లెహేముకి ఎందుకు రావాల్సిందే. కాబట్టి ఒక్కోసారి మనం సరైన మార్గంలో పోకపోతే భారీ మూల్యం చెల్లించాలి. అందుకే సమస్యలు, నష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, పోరాటాలు, నష్టాలు. మనం సరైన మార్గం, దేవుని సన్నిధి, దేవుని పద్ధతిలో, దేవుని విధానంలో, క్రమంలో, సంఘక్రమం, సహవాస క్రమం, అది వదిలిపెడతాం. మన సొంత పద్ధతి నిర్ణయం తీసుకుంటాం. అందువల్లనే మనకి నష్టం, అందువల్లనే మనకి భారీ నష్టం సంభవిస్తాం. ఒకవేళ ఈయన కూడా సరైన మార్గం కాకుండా వేరే మార్గంలో పోయింటే అంతటి విధేయత కలిగినటువంటి రిబకా కన్యకగా భారీగా వచ్చుండేదే కాదు. ఎవరండి ఆ పొలంలో అని అడిగింది. తెలియదు. ఆయన్నేనమ్మా నా యజమాని కుమారుడి కాబోయే భర్త అంటే వెంటనే ఆమె ఏం చేసిందంట? చెప్పండి, చదవండి. 2:24 అధ్యాయం, ఆదికాండం 24 అధ్యాయం. వెంటనే, ఇంకా ఆయన భర్త కూడా కాల, అవుతాడో లేదో కూడా తెలియదు. 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంట మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటూ పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుడు అడిగా, అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనేను. ఇంకా భర్త అయినాడా కాలేదా? కాకముందుకి ఎన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంది. ఏ నుంచి దిగిందంట? ఎందుకంత దీనత్వం, ఎందుకంత విధేయత, ఎందుకంత సాత్వికం, ఎందుకంత ప్రయత్నిస్తుంది, ఎందుకంత నీ హానరబుల్గా తీసుకుంది? అది ఈ లోకంలో భార్యలు ఏమంటారు? భార్యలు అయిన తర్వాత, ఇది భార్య కాకముందుగా జరిగిన విషయం. ఏంది చెప్పు. అయితే ఏంటంట? ఏందో పశువులు పిలిచినట్టు, మేకలు పిలిచినట్టు, కుక్కలు పిలిచినట్టు ఆ పిలిపేంటి?
కొంతమంది పేర్లతో వెళ్ళటం. భర్తకి ఎంతటి గౌరవం ఇచ్చింది ఈమె. కాబట్టి వెంటనే ఒంటి మీద నుండి దిగి, అంత అవసరమా? ఏందమ్మా దిగమంటే ఎందుకు దిగాలా అన్నాడు. నీ కాబోయే భర్త కాలేదు కదా, మనం ఏది ఏమంటారు ఇప్పుడు వెళ్ళంటే కాలేదు కదా, 5 రోజులు లేదు. కాబట్టి ఎంతటి సరైన మార్గం గుండా వెళ్ళాడు కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఆ ఇంటి కోడలుగా తీసుకురాగలి. అందుకే ఒకసారి మనం తొందరపాటు పడతాం. సరైన మార్గం గుండా వెళ్తేనే సరైన సంఘం కట్టబడుతుంది. మొదటి ఎట్టుంటుందంట కొంచెమే, తుదకి ఎట్టుంటుందంట అది మహా అభివృద్ధి. సరైన పద్ధతిలో కట్టాలి. దాన్ని ఎట్ట కట్టాలా? దేవుని ప్రణాళికలు, దేవుని పద్ధతులు. ఎంతకాలమైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని వారాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా సరైన పద్ధతిలో కట్టాలి మన సంఘాన్ని. తుదకది మహాభివృద్ధి అవుతుంది. సరైన కాని పద్ధతిలో కడితే సంఘం 100 మంది కూర్చుంటారు. కొంతకాలం తర్వాత కుటుంబాలు దూరం అవుతూ వస్తారు. చివరికి 10 మంది మిగులుతారు, లేదంటే గోడలు మిగులుతారు. ఏమో ఒకప్పుడు బాగా వచ్చినారు, మాకు అట్లా ఏం చేద్దాం రానున్న కాడికి అంటారా లేదా? కాబట్టి సరైన పద్ధతి లేకపోతే వచ్చే వాళ్ళు మానుకుంటారు. సరైన పద్ధతి ఉంటే కొంతకాలం తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 10 మంది అయినా వస్తారు. ఒక్కరు కూర్చున్నా పర్లేదు. సరైన పద్ధతిలో, సరిగాని పద్ధతిలో 100 మందిని కూర్చోబెట్టి మనం ఆర్భాటం అటహాసం చేయాల్సిన అవసరం లేదు. అది సరికాదు. అది బలుపు కాదు, వాపది. సంఘం కాదు. ఎవరెవరు తీసుకొస్తాం, కూర్చోబెడతాం, భోజనాలు పెడతాం, పోతారు తిని, అంతే కదా. అది మళ్ళీ రాదు కదా. దానికి అంతంత ఖర్చు పెట్టాలా? కాబట్టి మనుషులు కొంతమంది ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. 2 ఉన్నారే, 3 ఉన్నారే, 1 ఉన్నారే, అట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అందువల్ల కొంతమందిని మనం కూర్చోబెట్టాల్సి వస్తుంది. నాకైతే ఫీలింగ్ లేదు. ఒకడున్నా చెప్తా పోదా, 100 మంది ఉన్నా చెప్తా, 1000 మంది ఉన్నా చెప్తా, ఒకడున్నా చెప్తా. ఎందుకంటే నేను వాడిన ఫార్ములా యేసుక్రీస్తు సమరేశ్వరి ఒకదానికే చెప్పాడు. ఆ ఫార్ములా వాడుతున్నాను నేను. కాబట్టి నాకేమనిపించదు, ఒకరున్నప్పుడు చెప్తా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సరైన మార్గం ఆయన మనల్ని నడిపిస్తాడు. అక్కడ మనకి ఏ నష్టం ఉండదు. కొంత ఆలస్యం అవుతుంది. ఏమవుతుంది? కొంత ఆలస్యం. సరైన మార్గం. ఇప్పుడు రెండోదిగా చూడండి, ఆయన మన ముందు నడిస్తే సరైన మార్గంలో నడిపిస్తాడు. ఏ ఇబ్బంది. తర్వాత చూడండి, రెండోదిగా చూద్దాం. రెండోదిగా చూస్తే రెండోదిగా మనం గమనిస్తాము. చూడండి, దేవుని వాక్యం చూస్తే చూడండి, ఇక్కడ రాయబడింది. రెండోది చూడండి, ఎందుకు నడిపిస్తాడు? ఇందాక ఏదో చెప్పాక రెఫరెన్స్ అప్పుడు రాసుకోలేదా? ఆదికాండం 24:48 సరైన మార్గం. రెండోది ఇర్మియా 2:13 కీర్తన 23:2 సరైన మార్గం వల్ల ఏం జరుగుతుంది మనం చూసాం. దానివల్ల జరిగే బెనిఫిట్స్ నేను 3వ చెప్పి ముగిస్తాను. తర్వాత మనం ధ్యానం చేస్తాం. రెండోది ఇర్మియా 2:13 ఒకరు చదవండి. కీర్తన 23:2 ఒకరు చదవండి. అప్పుడు త్వరగా అయిపోతుంది. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలైపోయే నీళ్లు నిలబడిన తొట్లను ఎవరు విడిచిపెట్టారంట? జీవజలాన్ని విడిచిపెట్టారంట. తొట్లలో పోసి పెట్టుకున్న, తొట్లు కట్టించుకొని తొట్లలో నీళ్ళు వేసి పెట్టుకుంటున్నారంట.
మనము నస్రీన్ గారి కొరకు ఏం చేసాం? తొట్లో నీళ్లు తెప్పించుకొని పోసామా లేదా? ఒకవేళ ఆ తొట్టి కనుక కింద లీకేజ్ ఉందనుకో, ఏమైపోయింది నీళ్ళని పొద్దున్న వేసేసే వాళ్ళకి? మనమే నీళ్ళు తొట్లో పోపించాంలే, ఏ తెల్లారి బాప్తీసం ఇచ్చలే అనుకుని మనం వెళ్ళాం. ఒకవేళ ఆ తొట్టి క్రాక్ ఇచ్చో డ్యామేజ్ అయ్యే ఉంటే పొద్దునికల్లా నీళ్ళు ఏమయ్యేటివి? మొత్తం పొద్దుగల్లా వేసి చూసేవాడికి ఏముండేటివి? అంటే జీవజలపు ఓటను విడిచిపెట్టారంట కొంతమంది విశ్వాసులు. తొట్లు తయారు చేసుకుని నీళ్ళు పోసి పెట్టుకుంటున్నారంట. బ్రద్దలైపోయే తొట్లంట. ఏమని రాయబడింది? వారి కొరకు ఏ తొట్లంట? బ్రద్దలైపోయే తొట్లు. ఆ నీళ్ళు ఉండవు. జీవజలం అంటే ఊట ఎప్పుడు ఉబుకుతూ ఉంటుంది. అదే సంఘం, అదే సహవాసం, అదే క్రమం. నన్ను విడిచిపెట్టారంటే సంఘానికి దూరం అయ్యానని అర్థం. నన్ను విడిచిపెట్టారంటే సహవాసానికి దూరం అవుతున్నారని అర్థం. నన్ను విడిచిపెట్టారంటే కార్యక్రమానికి దూరం అవుతున్నారని అర్థం. ఇక యాడ్నో కలుసుకుంటున్నారు. దాన్ని ఏమని పిలుస్తుంది బైబిల్ అంటే? తొట్టి తొలిపించుకొని నీళ్ళు పోసుకుంటున్నారు వాళ్ళ సొంత పద్ధతిలో, సొంత ఆలోచనలో. ఏమైతే ఉందిలే, తొట్టేగా, నీళ్ళు ఉన్నాయిగా, ఈడ కూడా. యాదైతే విప్రుడు సహవాసమేగా, ఎవరైతే చర్చేగా, ఎవరైతే సేవకుడేగా కాదన్న సంగతి తెలియట్లేదు. సహవాసం ఒకటే వచ్చు, వాక్య ప్రత్యక్షత ఒకటిగా ఉండదు. క్రమం ఒకటే ఉండొచ్చు, బోధించే విధానం ఒకటిగా ఉండకపోవచ్చు. సహవాసం ఒకటే ఉండొచ్చు, కానీ లీడింగ్స్ వేరే ఉండొచ్చు. బైబిల్ ఒకటే ఉండొచ్చు, డాక్ట్రిన్ చేంజ్ అయిపోతుంది. ఎవడైనా సేవకుడే కావచ్చు, కానీ క్రమం మిస్ అయిపోతుంది. కొన్నిసార్ల మార్మల్ శ్రేణులతో కూడా వాక్యం చెప్పేస్తారు. కొన్ని చోట్ల వాడు ఏ డినామినేషనో తెలియదు, వాటితో కూడా వాక్యం చెప్పేస్తారు. పూట గడుస్తుందిగా, ఆ పూట పబ్బం గడుపుకుంటారు. అది క్రమం కాదు, అది సహవాసం కాదు, అది సంఘం కూడా కాదు. జరుగుతుందంతే. ఇప్పుడు ఈ సార్ ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, మరి వాళ్ళ పెద్ద సంగతి ఏంటి? చర్చి కడతాడు, 1 రోజులు వస్తాడు, దాని తర్వాత ఏం చేస్తాడు? దాన్ని అమ్ముతాడు, అంతలో కూడా అక్కడ మానిపిస్తాడు, ఇంకో చోట పెడతాడు. అది కూడా సరిపోయినా, అది కూడా క్రమమేనా? ఒకవేళ ఈడ 10 గుంటలు ఒక 5 లక్షలు పెట్టి చర్చి కట్టారు, అటువైపు బైపాస్ రోడ్డు పోతుంది. ఇప్పుడు 10 గుంటలు రేట్ ఎంత? కొన్నప్పుడు 3 లక్షలు అనుకున్నాం, ఇప్పుడు 10 గుంటలు రేట్ ఎంత? కొంటనే ₹1 కోటి పోయేటట్టుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? చర్చి ఆడనే కడుతుండే, ఆడికి చర్చేగా మళ్ళీ వేరే చోట తక్కువ స్థలం, ట్రేడింగ్ స్థలం తీసుకున్న లోపల మళ్ళీ చర్చి కడతారు. ఎంత డబ్బు మిగిలింది? అది కూడా చర్చేనా? అది కూడా క్రమేనా? కాబట్టి ఈరోజు మనం అన్ని అధ్యయనం చేయాలి. అంత బైబిలే కాదు, అందరు సేవకులే కాదు, అంత ఇబ్రుల సంఘమే కాదు, అంత ఇబ్రుల క్రమమే కాదు, అంత అపోస్తల క్రమమే కాదు. అపోస్తల క్రమం ఏంటి? అపోస్తలు ఎవరు పడతాను కొత్త వారిని పరిచర్య ఇవ్వరు. అపోస్తల క్రమంలో ఎక్కడ కూడా పరిచర్య కొత్త వానికి లేదు. అధ్యక్షత వహించడానికి వాడు ఇట్టుండాలా, వాడి కొడుకు ఇట్టుండాలా, వాడి కూతురు ఇట్టుండాలా, అవన్నీ రాయబడ్డాయి బైబిల్లో. మరి ఇప్పుడు క్రమం ఏది? మన క్రమంతో కానీ, సంఘంతో కానీ, సహవాసంతో కానీ పని లేదా? ఆడు జనం ఉన్నారనుకొని పోతే సరిపోద్దా? కాదు. ఇక్కడ జనంతో కాదు పని, క్రమంతో పని, ప్రభుత్వ పని, సహవాసంతో పని, జనంతో పని కాదు. ఇది మనం గ్రహించాలి. ఆడుకోకపోతే ఆడెవడో చెప్తే మనం కూర్చొని వింటాం. అదే మనది అనుకో, మనమే చెప్పుకుంటాం, మనల్ని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఇలా క్రమాన్ని మనం ఫాలో అవ్వాలి. ప్రభు వాడుకుంటాడు, ప్రభు నడిపిస్తాడు. ఏంటంటే ఇది తొట్లు, నాకు సంబంధం లేని వాటిని తొలిపించుకున్నా
నీళ్ళు నిలబడదు, బలద్దమైపోయేది. మరి ఇప్పుడు ఏం చేయాలా? 23 కీర్తన 2వ వచనం. పచ్చిక చోట్లను ఏమంటున్నాడు? పచ్చిక చోట్లను పాచిక గల చోట్లను ఆయనను పరుణ చేయుచున్నాడు. శాంతికరముల జలముల యొద్ద నడిపిస్తున్నారు. అది ఆయన ఏం చేస్తున్నారంట? శాంతి ప్రశాంతత ఉన్న చోట నడిపిస్తున్నారు. మనం ఆయన వెంబడించాలి. ఆయన క్రమానికి లోపడాల, ఆయన సహవాసం లోపడాల, ఆ సంఘానికి లోపడాల. ప్రశాంతమైనటువంటి వాతావరణం, శాంతి కలిగినటువంటి వాతావరణం, ఎంతో నెమ్మది కలిగినటువంటి అది ఆయన ముందుండేది. ఎందుకంటే ఇలాంటి శాంతికరముల జలం యొక్క మనల్ని నడిపించాలి. జలం అంటే వాక్యం. ఇక్కడ జలం అంటే ఏంటిది? వాక్యం అంటే ఏదో వాక్యం కాదు, ప్రతిరోజు క్రొత్త వాక్యం, ప్రతిరోజు క్రొత్త వాక్యం. అది వాక్యం అంటే, అది సంఘం అంటే, అది క్రమం అంటే, అదే సహవాసం అంటే. ప్రతి పూట కొత్తగా ఉండాలి, ప్రతి పూట కొత్తగా ఉండాలి. అది వాక్యం, అది వాక్య క్రమం, వాక్య సహవాసం, సంఘం. కాబట్టి దాని కొరకే ఆ నీటి జలముల బొగ్గ ఎత్తకి అక్కడికి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. మనం నడిస్తే, ఆయన వెంబడిస్తే, ఆయన మాట వింటే అది మనకి ప్లస్. ఇది ఎన్నోది? 3వది. ఎందుకు చివరిగా చూద్దాం. 3వది ఎందుకు మనం నడిపించాలనుకుంటున్నాడు? 40 యెషయా గ్రంథం చివరి చూసి మనం ముగించుకున్నాం. మళ్ళీ కొన్ని వారాలు ధ్యానం చేస్తాం. ప్రభు ప్రేరేపిస్తాం. యెషయా గ్రంథం 45 2వ వచనం 3వ వచనం. ఎందుకైనా మన ముందు నడవాలనుకుంటున్నాడు ఈ సంవత్సరం? ఎందుకు ఈ వాగ్దానం మనకి ఇచ్చాడు? నేను నీకు ముందుగా, ఎందుకు ఆయన ముందు ఉండాలనుకుంటున్నాడు? ఆయన మన ముందు ఎందుకు నడవాలనుకుంటున్నాడు? నేను నీకు ముందుగా పోవచ్చు, సమస్తాన్ని మెట్టగా ఉన్న ప్రతి స్థలమును, ప్రతి సమస్యను సరాలము చేయడానికి ఆయన మన ముందు నడుస్తున్నాడు. ఎక్కడ నష్టం ఉందో, ఎక్కడ ప్రభావం ఉందో, ఎక్కడ ఇరుకుందో, ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎక్కడ నింద ఉందో, ఎక్కడ అవమానం ఉందో, ఎక్కడ బాధ ఉందో, వాటన్నిటినీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గుంటలు ఉన్న రోడ్డు ఉందయ్యా, ఎమ్మెల్యేలు మంత్రి ముఖ్యమంత్రి వస్తున్నాడంటే రాత్రి ఏమైపోతాయి? రోడ్డు పడతాయి పడదు? రాత్రి 30-40 ఏళ్ళ నుంచి గుంటలుగా ఉన్న రోడ్డు రాత్రికి ఏమవుతుంది? తార్ రోడ్డుగా మారిపోతుంది. ఎందుకని సరళం చేస్తున్నారు? వచ్చాయని అలాంటోడు. అంటే నీ కొరకు, నా కొరకు మనం ముఖ్యమంత్రి కాలేదు, కానీ దేవుడు ముఖ్యమంత్రి కంటే ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా మనల్ని చూస్తున్నాడు. మన ముందు ఆయన ఏమి చేస్తున్నాడు? ఎప్పుడైనా అర్థమైందా? నా దేవుడు, నా ప్రభు నాకు ఈ స్థాయి ఇచ్చాడు. ఎప్పుడైనా అర్థమైంది? మనకు తెలిస్తేగా, ఆయన మీద మనం ఆధారపడితేగా. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే గుంటలు ఉన్న రోడ్డు ఎలాగైతే సదురు చేయబడుతుంది రాత్రే, దేవుడు నీ కొరకు, నా కొరకు ఆయన మనల్ని నడిపించడానికి ఆయన వెంట కనుక నడిస్తే మనకు కూడా రోడ్డు ఏం చేస్తాడంట? సరళం చేసి పెడతాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తాడు? ఇత్తడి తలుపులు పగలగొట్టి, ఇనుప గడియలను విడగొట్టి, పేరు పెట్టి నిన్ను పిలిచాను కనుక యెహోవాను నేనే నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో చూపడిన నిధులను, ధనమును. అందుకని ఆయన మన ముందు నడుస్తున్నాడు. ఎందుకు మన ముందు నడుస్తున్నాడు? మరుగైన నిధులు, అంధకారంలో దాచబడిన ధనము నీకు నాకు ఇవ్వాలని ఆయన మన ముందు నడిచేది. నీకెందుకు? నేను ఇటుపోతే అట్లా నేను చూసుకుంటా అంటున్నాడు. నువ్వు పోతే నేను రాను, నేను ఇటుపోతా అంటున్నాను మనం. అందువల్ల ఆ మర్మం, ఆ ధనాన్ని, ఐశ్వర్యాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటాం. ఆ ధనము, ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటాం. మీరు మాచర్లో వచ్చారు కదా, మాచర్లో మోజేశ్వర సంగతి ఉంటుంది, ఆర్టీసీ అంకులు ఒక టైటిల్ ఇచ్చాను, రోమపత్రికలు ఉంది, అది మర్చిపోయినాను. చెప్పనాసక్యం కానీ ఐశ్వర్య ధనం అంట. అది ఐశ్వర్యం, మహిమ కాదు. మహిమ పేదల పత్రికలు అంటే ఒకసారి చూడండి.
ఖర్చు ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అటువంటి ఐశ్వర్యపుతో కూడిన వాక్యము దేవుడు నీకు ఇచ్చాడన్నా చదవలేకపోయినాను. మరి ఎవరు వెంబడిస్తున్నారు? ఇంతటి ఐశ్వర్యం పొందాలంటే మరి అనుసరించాలి కదా, వెంబడించాలి కదా. ఆయనకు అర్థమైంది 75 ఏళ్ళు ఆయన వయసు, ఇప్పుడు 78 ఏళ్ళు. ఎప్పుడు వస్తారన్నా మా ఊరికి నీ వాక్యం వినాలన్నా, ఎప్పుడు వస్తారన్నా మా ఇంట్లో మీటింగ్ పెడతాం రండన్నా అంటున్నాడు ఆయన. ఒక అనామకుడినే నేను, కానీ ఆయన గ్రహించాడు. ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులను చూశాను నా సేవ జీవితంలో, నా విశ్వాస జీవితంలో. అది మీతో సమానమైన వ్యక్తిని. నువ్వు చెప్పే తలంపులు, నీకు వచ్చే వాక్యపు ప్రత్యక్షతలు అది సాధారణమైనది కాదని ఆయనకు అర్థమైందంట. ఆయన ప్రార్థన చేస్తుంటే దీనికి ఏం పేరు పెట్టాలో ప్రభా, ఎందుకు ఈయనకి ఇలా ఇచ్చావు అని ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆ వచనాన్ని ఆయనకు చూపించాడట. వచ్చేస్తుంది దొరకలేదా? ఐశ్వర్యము బ్రహ్మపత్రికలు చూడు, దాచబడిన ఐశ్వర్యము ఏదో ముందు ఐశ్వర్యం అని కొడితే అదే వస్తుంది. బ్రహ్మపత్రికలు దొరికింది అదేనా? చదువుగా 12 వచ్చినమా, 11, 12 అదేనా? ఇంకోటి బ్రహ్మపత్రిక చదవండి. అదేనే ఇంకోటి చేయలేదు. దాచబడినలా మరుగైనలా బయలుపరచబడిన ఐశ్వర్యమైన పదం చదివించాడు. చదవండి. ఏం తీయలేదా ఇంతసేపటి నేను? ప్రజలతో పాటు లోకంలో ఐశ్వర్యం ఉంది. చూడండి. సక్సెస్ దొరికేది. రోమాల ఐశ్వర్యమైన పదవుల చోట్ల చూడండి అయ్యా, 4-5 వస్తాయి ఇక. నాకు ఐశ్వర్యం అనే పదాలు పట్టలేదు, సర్చ్ చేయలేదు. చదువు. యూదుడు అనే గ్రీసు దేశస్థులకు భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయింది. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల చూపుటకు ఐశ్వర్యవంతుడై. ఆయన చెప్పిన ఐశ్వర్యం లేదు. రోమాలో ఉంటాయి కదా ఐశ్వర్యమైన పదాలు 3-4 చోట్ల ఉంటే ఒకటి కరెక్ట్ సెట్ అవుతుంది. వారి తొట్టుపాటు లోకమునకు ఎన్నో చేయవచ్చు. వారి తొట్టుపాటు లోకము రోమాలో 2 చోట్లనే ఉందా, 3 చోట్ల ఉందా? 2 చోట్ల. అంతేనా? ఇదేందయ్యా చదవండి. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును. లోకమునకు మీ దగ్గర నీకేమి ఇచ్చినాడు దేవుడు? లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశలో అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగు. అంటే లోకము కొరకు, అన్ని జనుల కొరకు ఐశ్వర్యముతో, వాక్యమైన ఐశ్వర్యంతో దేవుడు నిన్ను నింపాడు అని చెప్పాడు. లోకం కొరకు, అన్యుల కొరకు
వాక్యమైన ఐశ్వర్యంతో దేవుడు నిన్ను నింపాడయ్యా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇంత ఐశ్వర్యం ఉన్న చోటికి మనం వెళ్ళకుండా ఉంటామా? నిజంగా అది అర్థమైతే చీమలకి ఈగలకి రాత్రులు ఇది వెలుగు అని అర్థమైతే కీటకాలు ఆడికి వెళ్ళకుండా ఉంటాయా? చీమలకి ఇది బెల్లం అని తెలిస్తే ఆడికి వెళ్ళకుండా ఉంటాయా? మరి మనకి ఐశ్వర్యం అని తెలిస్తే కదా. అయ్యో ఏ మెసేజ్ మిస్ అవుతుందో, ఏ మెసేజ్ మిస్ అవుతాయో, ఏ భాగాలు మిస్ అయిపోతాయో, ఏ సబ్జెక్ట్ మిస్ అవుతుందో, ఏ ఉపమానాలు మిస్ అవుతావో అని తెలుసుకోవాలని తప్పుంటే మనం మిస్ అవుతాము. దాని కొరకు ప్లాన్ చేసుకుంటాం. ఏ సత్యం దాకా పనులు ఉంటాయి. ఈరోజు మళ్ళీ రేపు రాకపోవచ్చు, ఈరోజే మెసేజ్ వినాలి. పక్కన పెడతాం పనులన్నీ, పక్కన పెడతాం. మనకు అది దాని ఐశ్వర్యం అనేది అది తెలియదు కనుక ఏముంది ఇప్పుడు కాకపోతే తర్వాత ప్రార్థన పోదాం, ఆడ కాకపోతే ఏడిపోదాం, వీడు కాకపోతే ఆడపోదాం, ఇవాళ కాకపోతే రేపు పోదాం. అది ఐశ్వర్యం అని తెలిస్తే, అదే సైకిల్ పనులు అనుకో, అదే లోన్లు అనుకో. ఇప్పుడు చెప్పండి, అది కావాలా, ఇది కావాలా, ఇంకోటి కూడా అంతేనే కదా. మరి అదే వాక్యం కాడ, క్రమం కాడ, సహవాసం కాడ ఆడిపోతా, ఈడిపోతా, ఇది కూడా పోతా, అది కూడా పోతా, ఎందుకు అనిపించలేదు మరి మనకు? అవైతే ఎన్ని ఉంటే 10 సైట్లు నీకు 10 ఒప్పుకుంటాం, నిదానం చేస్తాం. ఆడొక రోజు ఈడొక రోజు. నేను చిన్నగా ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళాను. అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాను? ఆడ గుండు చేసేవాళ్ళు తక్కువ, చేయించుకునే వాళ్ళు లిస్టు ఎక్కువ. వాళ్ళ దగ్గరికి పోతారేమో, ఈయన దగ్గరికి పోతారేమో అని వాడు ఏం చేసినాడు తెలుసా? నా ముందు 8 మందికి ఆడికొచ్చి ఏడుకొచ్చి ఘాట్లు పెట్టినాడు. జుట్టు చివరాక నా దగ్గరకు వచ్చినాడు. నా జుట్టు మొత్తం చేసి వాళ్ళు ఎత్తుకోవడానికి లేదు. ఒకటి జుట్టు మొదలు పెట్టాక ఇంకోటి చేయడానికి లేదంట. సైకిల్ కూడా అంతేగా, ఆడు చేశాక మొదలు పెట్టాక ఇంకోటి పోయి చేయడానికి లేదు. కొన్ని రూల్స్ ఉన్నాయి ఇలా. ఆడు కొంచెం ఎందుకు ఒకేడని నేను నాకు అప్పుడు అర్థమైంది, చిన్నోని కదా. వాడు మొదలుపెట్టిన గుడికి ఇక్కడ వీలు, ఇవన్నీ వీడివి, ఈ గుళ్ళన్నీ సైట్ల కాడ, పండ్ల కాడ ఇవన్నీ నావే. మంచిగా సంతోషం చేద్దాం. అలాగే ఇది నా ఆత్మ కొరకే ఈ వాక్యం, అది కూడా నా ఆత్మ కొరకే వాక్యం, అది కూడా నా ఎదుగుదల కొరకే, అది కూడా నా అభివృద్ధి కొరకే, నా క్షేమం కొరకే అనుకుంటే మనం మిస్ అవుతామా? అనుకోవట్లేదు. ఐశ్వర్యము అని అనుకోవట్లేదు. అందుకనే మనం వీలైతే చూస్తాం, లేకపోతే లేదు. వీలైతే చూసుకుంటాం, లేకపోతే అది ఐశ్వర్యం అని అర్థమైతే ఎలా వదులుకోమో అది కూడా అలాగే అన్ని జీవులకు లోకమంతటికి ఇది ఐశ్వర్యం అని గ్రహించాలి. ఇది నాకు కూడా ఐశ్వర్యం. మిస్ అయితే లాస్ అవుతాను, నష్టపోతాను. ప్రభా, నేను ఇంకెప్పుడు ఇలాంటి ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాను. లోక సంబంధమైన ఐశ్వర్యాల కోసం పాకులాడుతున్నా, పరిగెత్తుతున్నా, మంచిదే. కానీ ఈ ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటున్నా, ఈ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నా. ఒక మంచి తీర్మానం. ఆయన అంటున్నాడు, నీ ముందు నడిచేది ఎందుకో తెలుసా? ఎందుకంట నీ నిధులు నింపడానికి. రెండోది ఏంటి? నీ నిధులు నింపడానికి రెండోది ఏంటి? 45 విషయాలు ఉందాం. అది పలికేటప్పుడు బైబిల్ పోయాలి, అది పలకలేనప్పుడు తెలిసి పెట్టుకునే ఉండాలి. మొదటిది ఏంటి? నీ కొరకు సరళం చేయటం. ఆయన నీ కొరకు ఎక్స్కర్ట్గా మారాడు. రెండోది ఏంటంట? నీ నిధులు నింపడం. మూడోది ఏంటంట? 45:3 పేరు పెట్టి నేను పిలిచినాయి. 3 పేరు పెట్టి నేను పిలిచానుందా? 45 యెషయా గ్రంథం 3 అయితే మీరు ఒకసారి చూసి చదివి దాన్ని నోటెడ్ చేసుకోలేకపోతున్నారు. అంధకార స్థలంలో ఉంచబడి
అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రాష్ట్ర స్థలంలో రహస్య స్థలములో ఉంచబడిన మరుగైన ధనం మీకు ఇచ్చెదను. మరుగైన ధనము నేను నీకు ఇస్తాను. అందుకనే నేను నీకు ముందుగా వెళ్ళుచున్నాను. మెట్టలన్నీ సరళం చేస్తాను. మరుగైన నిధులు ధనము నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను నీ ముందర నడుస్తున్నాను. నీ ప్రతి అవసరం అక్కడ నీ కొరతలన్నీ తీరుస్తాను. అందుకే నేను నీ ముందు నడవాలా. నువ్వు నాతో పాటు నడుస్తావా? ఆయన ఏమంటున్నాడు, నేను నీ ముందుకు ఎందుకు నడవాలనుకున్నా, ఇవన్నీ నీకు ఇవ్వాలని. నువ్వు నాతో పాటు నడుస్తావా? నా వెనుక వస్తావా? నన్ను వెంబడిస్తావా? ఈ ఐశ్వర్యము, ఈ ఘనత, ఈ ఆధిపత్యం ఇవి మనకు ఇవ్వాలని దేవుడు అన్ని సరళం చేయాలని దేవుడు మన ముందు నడుస్తున్నాడు. ఆ రీతి దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన